యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలమున మీ అందరికీ శుభములు కలుగునుగాక. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవానికి నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు, రాత్రి వెనుల దెబ్బైనను నీకు తగలదు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు నీకు నీడగా ఉంటే నీవు కాపాడబడదు. నీకు ఆపదలు తొలగిపోతుంది, ఆనందం కలుగుతుంది. నీవు లోకములు ఏ నీడను ఆశ్రయించుచున్నావు? మనుషుల నీడనా? వద్దు, దేవుని నీడను ఆశ్రయించు. దేవుని నీడని నీవు ఆశ్రయించినట్లయితే తద్వారా దేవుని నీకు నీడవలే వెన్నంటి సంరక్షించును. తీవ్రమైన ఎండలాంటి శ్రమలు, వేడిమి, కొలిమి నుండి దేవుడు నీకు సేద తీర్చును. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవా వలనే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశమును సృజించినవాడు. ఆయన ఎంతటి గొప్ప దేవుడో తెలుసా? అంతటి గొప్ప దేవుడు నీకుండగా ఏ నీడను నీవు ఆశ్రయించకు, దేవుని నీడను ఆశ్రయించు. ఏ అపాయం రాకుండా ఆయన నిన్ను కాపాడును, నీ ప్రాణమును కాపాడును. మనం పరిశుద్ధులం కాదని ఆయనకు తెలుసు. మనం చాలాసార్లు ఆయన చెప్పినట్లు చేయలేదని ఆయన తెలుసు. మన బలహీనతలు ఆయన ఎరుగక ఆయనే మనతో ఉండి మనల్ని ప్రేమిస్తున్నాడు. మనం ఉన్నపాటునే ఆయన దగ్గరికి తిరిగి రావాలని ఆయన కోరుతున్నాడు. మన ఘోర పాపులమైనప్పటికీ ఆయన మనల్ని చేరదీస్తున్నాడు, అంగీకరిస్తున్నాడు. స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను అని అంటున్నారు ఆయన. దేవుడు సెలవిచ్చిన మాటల్లో ఎంత గొప్ప ఆదరణ, ఎంత గొప్ప భద్రత ఉన్నది. అంతటి గొప్ప దేవుని ఆరాధిస్తున్నప్పుడు నీవు దేవుని నీడను మాత్రమే ఆశ్రయించు. గొప్ప విజయాన్ని, సంరక్షణను నీకు కలుగునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలు మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.